హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. మొన్న అయితే మార్నింగ్ రొటీన్ అయితే చేశాను. చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి. చాలా మంది అయితే చూసారు. నేనైతే అంతమంది చూస్తారని అయితే అనుకోలేదు. చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి. నన్ను అలాగే ఆదరించాలని మరింత ఆదరించాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. తప్పక ఆదరిస్తారండి మీరైతే. ఈరోజు అదేవిధంగా నేనైతే ఈవినింగ్ రొటీన్ అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. నేనైతే ఉదయాన్నే అంట్లు అయితే కడిగేస్తానండి. చాలా వరకు ఎప్పుడు అంట్లు అప్పుడే కడిగేసుకుంటాను. కాకపోతే ఈరోజు కడగలేదండి, అందుకే చాలా అంట్లు ఉన్నాయి. లేకపోతే కొంచెమే ఉండేవన్నమాట. అందుకని ఫస్ట్ అయితే అంట్లన్నీ తొందరగా కడిగేసాను అనమాట. చాలా ఎక్కువ అంట్లు ఉన్నందుకు అంట్లన్నీ కడిగేసి ఇంకా గ్యాస్ కట్ట అవన్నీ కడిగేస్తాను. ఎందుకనంటే ఉదయం అంత టైం ఉండదు కాబట్టి ఇప్పుడే సాయంత్రమే గ్యాస్ కట్ట పొయ్యి అన్నీ కడిగేసి అంట్లు కడిగేస్తాను. ఎక్కువ శాతం అయితే నైటే కడిగేసుకుంటాను అనమాట అంట్లు అన్నీ కూడా. ఇంకా గ్యాస్ కట్ట కనుక కడిగేసి ఇంకా నెక్స్ట్ పని అయితే చూసుకుంటాను అనమాట. అవును, మీలో ఎంతమంది అన్నీ ఒకేసారి అంట్లు కడుగుతారా, లేకపోతే ఎప్పుడు అంట్లు అప్పుడు కడిగేస్తారా? నేనైతే ఎప్పుడు అంట్లు అప్పుడు కడగడానికే ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇస్తానన్నమాట. ఇంకా మా రిషి అయితే ఆడుకుంటున్నాడు, లేచాడు, ఇప్పుడే నిద్ర లేచి ఆడుకుంటున్నాడు. నేను సాయంత్రం 5ంటికి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ రొటీన్ అనేది 7-7:30 అలా అవుతుందన్నమాట. అంత పని అయిపోయేసరికి ఇంకా అంత పని అయిపోయిన తర్వాత రిషికి ఇంకా ఏమైనా తినిపించి వంట చేసి ఏమైనా తినిపించేస్తాను అనమాట. ఇదిగోండి, చాలా అంట్లు ఉన్నందుకు ఇంకా కొంచెం గంట పట్టిందండి ఈ అంట్లు అన్నీ కడిగేయడానికి. ఇంకా అన్నీ అంట్లు కడిగేసి గ్యాస్ కట్ అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. ఎంతమందికి అంట్లు కడగడం ఇష్టము? కొంతమందికి అయితే వంటలన్నీ చాలా ఇష్టంగా చేస్తారు. అంట్లు కడగాల్సి వచ్చేసరికి అయితే వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదన్నమాట. ఇంకొంతమందికి వంట చేయడం ఇష్టం లేకపోయినా అంట్లు అయితే కడిగేస్తారు. అందులో మీరు ఏ కేటగిరీకి చెందినవారు? నాకైతే అన్ని పనులు ఒకేలాగా చూస్తానన్నమాట. అవి ఇవి అనేది ఏం లేదు. అన్ని పనులు మనవే కాబట్టి అన్నీ చేసుకుంటానన్నమాట ఇష్టంగానే. కొంతమంది అంట్లు కడగడం అస్సలు ఇష్టం ఉండదండి. ఇంకొంతమందికి అన్ని పనులు చేసేస్తుంటారనమాట. అవును, మీకు అంట్లు కడగడం ఇష్టమా కాదా? ఇంకా ఈ విధంగా అయితే గ్యాస్ కట్ అంతా క్లీన్ చేశాను అనమాట. అసలు ఇంట్లో ఏవి క్లీన్ ఉండకపోయినా ఈ కిచెన్ మాత్రం ఖచ్చితంగా క్లీన్ ఉండాలి. అప్పుడే ఆడవాళ్ళకి అనేది మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది అనమాట. చూడండి, ఇంకా టక సబ్బు పెట్టి గ్యాస్ కట్ట అంతా క్లీన్ చేసి ఇంకా బట్టతో అయితే తుడిచేసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి మనిషి అయితే ఇంటి నిండా బొమ్మలు వేసాడండి. ఆ ఏబిసిడీలు కూడా సి వరకు నేర్చుకున్నాడు. ఇది చూడండి, అసలు అవి ఆడడం ఏందో ఏమో కానీ అసలు ఇల్లంతా వేసేస్తాడనమాట. అసలు నేను తీస్తుంటే కూడా వద్దంటున్నాడు. సరే రిషి దీంట్లో తెచ్చేయంటే ఒక్కొక్కటి తెచ్చేస్తున్నాడండి. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారు కదా? ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అసలు ఇంటి నిండా బొమ్మలే ఉంటాయండి. అసలు ఎక్కడ చూడు ఆడుకోమని వేస్తే వాళ్ళు ఆడుకునేదేమో కానీ ఇంటి నిండగా అక్కడొకటి ఇక్కడొకటి వేయడమే ఎక్కువ. ఇంకా అన్ని బొమ్మలన్నీ ఎత్తేసిన తర్వాత ఇంకా ఈ విధంగా అయితే ఇల్లంతా చీపురు ఊడ్చుకొస్తున్నాను అనమాట. ఇల్లంతా కసు ఊడ్చేస్తున్నాను ఒక్కొక్క రూము. చాలామంది ఉదయం ఒకటే ఊడుస్తారనమాట. నేను ఉదయం సాయంత్రం 2 times అయితే ఇల్లు అయితే ఊడ్చేస్తాను అనమాట. ఉదయం ఊడ్చి తడబట్ట పెట్టేస్తాను, సాయంత్రం ఓన్లీ ఊడ్చేస్తాను. అంతా కసు చిమ్మేసిన తర్వాత ఇంకా మనిషి బయటకు వెళ్దాం, బయట ఊడిస్తే వాడికి ఆనందం అండి బయట ఊడిస్తే. ఎందుకంటే ఆ గేట్ బయట నేను ఉంటా కాబట్టి వాడు కూడా కొంతసేపు బయట ఆడుకోవచ్చని వాడి ఆనందం. రా అని బయటకైతే పిలుస్తున్నాడు అనమాట. ఇంకా అందుకే చూడండి, గేటు ముందర పోయి రామ అని పిలుస్తున్నాడు. ఇంకా లోపలంతా ఊడ్చేస్తే బయట కూడా ఊడ్చేస్తున్నాను అనమాట.
బయట ఊడ్చేటప్పుడు గేట్ తెరుస్తా కాబట్టి వాడికి ఆనందం, సైకిల్ తీసుకొని బయట ఆడుకుంటాడు, నేను బయట ఊడ్చుకుంటాను అనమాట. ఈ విధంగా ఇంకా లోపల బయట అంత గేట్ లోపల గేట్ బయట అయితే ఊడ్చేసాను. ఊడ్చేసిన తర్వాత ఒక పక్క స్నానానికి నీళ్ళు కూడా పెట్టేశాను. ఇంకో పక్క బట్టలు, ఉదయం ఉతికిన బట్టలు కూడా అన్నీ తెచ్చేసి మడత పెట్టేశాను అనమాట. ఇదిగోండి ఇంకా రిషి అయితే వెనకాలనే ఉంటాడనమాట. ఈ విధంగా అన్నీ ఉదయం ఉతికేసిన బట్టలు అన్నిటిని కూడా మడతేసి ఒక సైడు నీళ్ళు కూడా కాగుతుంటాయి. ఇంకా మడతేసిన తర్వాత స్నానానికి వెళ్ళి స్నానం కూడా చేసేస్తాను. రిషికి కూడా స్నానం చేయించి ఇంకా బొట్టు పెట్టేస్తాను. వాడు కూడా దేవుడికి దండం అయితే పెట్టేసుకొని పైకి వెళ్తాడనమాట ఓనర్ అక్క వాళ్ళ దగ్గరికి. ఇంకా ఈ విధంగా బట్టలు మడతేసి మేము కూడా ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాము. ఉదయం సాయంత్రం 2 times స్నానం అయితే చేసి దేవుడికి అయితే దీపం అయితే పెట్టుకుంటామన్నమాట. ఈ విధంగా దేవుడికి పూజ కోసం పూలకైతే వచ్చాను. బయట చంద్రకాంత పూలు అయితే పూసాయి 2. ఇంకా 2 పూలు అయితే తెంపుకొని దేవుడికి పెడదామని అయితే తీసుకున్నాను. టైం అయితే 6:30 అలా అయ్యిందనమాట. ఈ విధంగా దీపారాధన అయితే చేసుకున్న తర్వాత అగరబత్తులు వెలిగించేసి ఇంకా శివుడికి అయితే మంచినీళ్ళతో అయితే అభిషేకం చేసుకుంటాను అనమాట. ఈ విధంగా నాదైతే రోజు ఈవినింగ్ రొటీన్ అయితే ఉంటుందండి. మీలో ఎంతమంది ఉదయం సాయంత్రం దీపం పెట్టుకుంటారు ఇంట్లో? మనకు మనశ్శాంతిగా ఉండాలంటే ఇంట్లో మాత్రం కంపల్సరీ దీపారాధన చేసుకుంటేనే ఏదో మనకు తెలియని సాటిస్ఫాక్షన్ అండ్ మనశ్శాంతి 2 ఉంటాయి కదండి. ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా నాకైతే ఈ విధంగా డైలీ సాయంత్రం రొటీన్ అయితే అయిపోతుంది అనమాట. ఈ విధంగా కోసుకొచ్చిన పూలను అయితే దేవుడికి పెట్టేసి నైవేద్యంగా అయితే సాయంత్రం పూట బెల్లం ముక్క అయితే పెట్టేస్తానండి. ఎందుకంటే ఉదయం అయితే నైవేద్యం చేస్తాను ప్రసాదం ఏమైనా, సాయంత్రం అయితే ఇంకా ఓన్లీ బెల్లం ముక్క అయితే పెట్టేస్తాను అనమాట. శివుడికి బెల్లం ముక్క పెట్టేసి ఇంకా అగరబత్తులు వెలిగించేసి ఇంకా మంగళారతి అయితే ఇచ్చేస్తాను అనమాట. ఈరోజు అయితే బుధవారం అండి. ఈరోజు మా కాలనీలో అయితే మార్కెట్ ఉందన్నమాట. ఇంకా మార్కెట్కి వెళ్ళి అయితే కూరగాయలు అయితే తీసుకొచ్చానండి. అదేవిధంగా ఇంట్లో అగరబత్తీలు అయిపోతే అగరబత్తీలు ఇంకా కూరగాయలు అన్నీ తీసుకొచ్చాను అనమాట. రేట్లు ఏమో కానీ చాలా ఎక్కువగా ఉన్నాయండి. అందుకే ఇంకా అవసరమైన అన్నీ ఒకటి తీసుకొని వచ్చాను. మాకు అందులో ఫ్రిడ్జ్ లేదు కాబట్టి ఇంకా కొన్నే తీసుకొస్తామన్నమాట అయిపోయిన కొద్దీ. ఈ విధంగా అయితే కూరగాయలను సర్దేసుకున్నాను అనమాట. ఇదైతే నా ఈవినింగ్ రొటీన్ అండి. ఇదేనండి నాది రోజు ఈవినింగ్ రొటీన్ అయితే. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.